శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అలంకారాలలో 5వది అప్రస్తుత ప్రశంస. మనం గనక కరెక్ట్గా గమనించినట్లయితే ఆ చెప్పినటువంటి పేరులోనే మనకు తెలిసిపోతుంది. అప్రస్తుత ప్రశంస, ప్రస్తుతము అవసరమైన విషయము కాకుండా అవసరము లేని విషయాన్ని ప్రశంసించడం. అంటే మనం చెప్పదలుచుకున్న దాన్ని తక్కువ చెప్పి దాన్ని అది తెలియటం కోసం వేరే చెప్పేటువంటి దాన్ని ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. అంటే ప్రస్తుతం అవసరం లేని విషయం దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి దాన్ని ప్రశంసిస్తే అది అప్రస్తుత ప్రశంస అవుతుంది. కాబట్టి ఈ అలంకారానికి అప్రస్తుత ప్రశంస అని పేరు వచ్చింది. అప్రస్తుత ప్రస్తుతానాం అన్నాడు చూడండి. అప్రస్తుత ప్రశంస, అప్రస్తుత ప్రశంస స్యాత్వా యత్ర ప్రస్తుతానుగా, ప్రస్తుతము చెప్పడం కోసం అప్రస్తుతము చెప్పబడుతుంది. 2వ లైను ఏకః కుతీశకుంతేషు యో అన్యం శక్రాన్న యాచతే. ఏకం కుతీశకుంతేషు యో అన్యం శక్రాన్న యాచతే. ఇక్కడ పదాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఏకః కుతీశకుంతేషు, కుతి అంటే పక్షి అనుకోండి, శకుంతేషు అంటే శకుంత పక్షి అంటే చాతక పక్షి అని అర్థం. యో అన్యం శక్రాన్న యాచతే, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడిని తప్ప వేరే వాళ్ళను అడగదు. అసలు ఇక్కడ ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయం గురించి ఇక్కడ చెప్పాలన్నమాట. అది స్వాభిమానం గురించి చెప్పాలా, ఎంత అభిమానం మనం ఒకళ్ళ ముందు చేయి చాచము అన్న విషయం చెప్పాలా, అవసరమైనా కూడా ఎవరి ముందు చేయి చాస్తామో కూడా చెప్పాలా. అందుకని అప్రస్తుతానికి ప్రశంసించబడి ప్రస్తుతానికి కాకుండా చేయటం అన్నమాట. ఇక్కడ పక్షి స్వాభిమానం కలిగినది చెప్తే చాలు కదా. అలా కాకుండా అది ఇంద్రుని తప్ప వేరెవరిని యాచించదు అని చెప్పటం అంటే అది అప్రస్తుత విషయమైనా ఇది అర్థం కావటం కోసం అది అవసరం కాబట్టి దీన్ని అప్రస్తుత ప్రశంస అంటారు. ఇప్పుడు దీని గురించి కొంచెం చెప్దాం. చాతక పక్షి అనేది వర్షం కురిసేటప్పుడు వచ్చినటువంటి అంటే పడుతున్నటువంటి వర్షాన్ని తన నోరు పైకెత్తి అట్లా నోరు పైకెత్తి తెరిచి పట్టుకొని ఆ పైనుంచి పడుతున్న నీళ్లను తన నోట్లో పడ్డంత వరకు తాగి మళ్ళీ వర్షం వచ్చిందాక ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. కానీ వేరే నీటిని మాత్రం తాగదు. కుంటల్లో, చెరువుల్లో, నదుల్లో మనం ఏదైనా పాత్రలో పోసిన అట్లాంటి నీటిని అసలు తాగదు. అందుకే ఇక్కడ శక్రాన్న యాచతే, శక్రుడిని తప్ప యాచించదు. శక్రుడు అంటే ఇంద్రుడు. ఎందుకని శతక్రతువులు చేశారు అంటే 100 యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు కాబట్టి ఆయన శక్రుడు అంటారు. శక్రాన్న యాచతే, శక్రుడిని తప్ప యాచించదు అంటే అర్థం ఏంటి? మనలాగా తప్పికైనప్పుడు ఎక్కడొక్కడ తాగకుండా ఇంద్రుడిని మాత్రమే యాచిస్తుంది. అంటే ఇంద్రుడు పంచభూతాలకు అధిపతి కాబట్టి ఆయనను యాచిస్తే వర్షం కురిపిస్తే ఆ వర్షాన్ని తాగి అది జీవిస్తుందన్నమాట. అందుకని శక్రాన్న యాచతే. ఇప్పుడు పక్షి యొక్క స్వాభిమానం గురించి చెబుతూ ఏకం కుతీ శకుంతేష, ఒక్క పక్షి మాత్రమే అభిమానంతో ఉంటుంది, వేటికి పడితే వాటికి తల వంచకుండా. శక్రుణ్ణి అయితే అడుగుతుందన్నమాట. ఇంద్రుని అడగటువంటి అది కూడా గొప్ప విషయం కింద లెక్క. ఆయన్ని తప్ప ఇంకెవరిని అడగదు అని చెప్పడంలో అప్రస్తుత ప్రశంస అన్నమాట. అందుకని ఎప్పుడైనా ఇంద్రుణ్ణి వర్షం కురిపించమని కోరుకుంటూ నోరు తెచ్చి ఉంటుందే తప్ప వేరే నీటిని యాచించదు, అడగదు. కాబట్టి ఇంద్రుడిని తప్ప అడగదు కాబట్టి ఆ ఇంద్రుడి యొక్క గొప్పతనాన్ని, అప్రస్తుత విషయాన్ని ప్రస్తుతంగా చెప్పి ప్రస్తుత విషయాన్ని తగ్గించి చెప్పారు కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంస. అంటే ప్రస్తుత విషయం ఏదైతే వర్ణించాల్సిన విషయం ఉంటుందో దానికి సంబంధించిన అప్రస్తుత విషయాన్ని కనుక ప్రాధాన్యత ఇచ్చితే అది ఆ వర్ణన గట్టిగా చెప్పబడితే ప్రస్తుతం కంటే అప్రస్తుతానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే అప్రస్తుత ప్రశంస. అందుకని ఈ అప్రస్తుత ప్రశంసగా చెప్పబడింది. ఇప్పుడు శకుంతేషు అంటే చాతక పక్షి, శక్ర అంటే ఇంద్రుడు. ఆ చాతక పక్షి ఇంద్రుడిని తప్ప వేరెవరిని యాచించదు అని ఆ చాతక పక్షి యొక్క అభిమానం ఎంత గొప్పదో దానికి స్వాభిమానం ఎంతుందో తెలియజేయడానికి, అంటే ఎట్లా పడితే అట్లా ఎవరి ముందు యాచించదు అని చెప్పి అలా వర్ణించారు కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంస.